హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా చలికాలం కదా అండి, చాలా చల్లగా ఉందన్నమాట వెదరు. ఈవినింగ్ స్నాక్ ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా, చల్లని సాయంత్రం ఇంకా వర్షాలు కూడా పడుతున్నాయి కదండి. ఇవాళ అయితే మా ఇంట్లో మేము ఎగ్ బజ్జీ చేసామండి. అదే అండి ఎగ్ బోండా అంటారు కదా, చేసామన్నమాట. చాలా బాగా వచ్చింది. నచ్చితే ఈ ప్రాసెస్ చూసేయండి, చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ మనకు కావాల్సిన ఎగ్స్ మనము ఉడకబెట్టుకోవాలండి. కొంచెం రాళ్ళుప్పు వేస్తే ఎగ్ అనేది త్వరగా ఉడుకుతుందండి. చూసారా, ఆ విధంగా వేసి ఉడకపెట్టుకోవాలన్నమాట. తర్వాత మనకు తగినంత శనగపిండి తీసుకోవాలండి. శనగపిండి ఎప్పుడు లూజ్గా కలపకూడదండి, కొంచెం మందంగానే కలుపుకోవాలన్నమాట. ఎగ్ అనేది పట్టుకోవాలి కదండి ఎగ్కి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. తర్వాత వంట సోడా వేసుకోవాలండి. మీకు వంట సోడా కొంచెం ఎక్కువ పడుతుందండి, లేదంటే ఎగ్ ఇప్పుడు బోండా అనేది పొంగదనమాట. చూసారా, ఇక్కడ కొంచెం వామ్ వేసుకోవాలండి. వామ్ వేస్తే చాలా మంచిదండి, హెల్త్కి కూడా అరుగుదల బాగుంటుందన్నమాట. ఇలా వామ్ వేసేసిన తర్వాత నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి. కొంచెం మందంగానే కలుపుకోండి, పల్చగా కలపకూడదు. పల్చగా కలిపితే మనకి ఎగ్కి పిండి అనేది పట్టుకోదండి. కొంచెం మందంగానే కలుపుకోవాలి. మనం ఎగ్ దాంట్లో డిప్ చేసి వేస్తాం కదండి, ఎగ్కి పట్టుకోవాలన్నమాట. చూసారా, ఆ విధంగా కలుపుకోవాలి. చూసారా, ఆ విధంగా మందంగా కలుపుకోవాలన్నమాట పిండి. చాలా ఈజీ అండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక, లేకపోతే ఈ చల్లని వెదర్కి వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే ఇది చేసుకోవచ్చండి. తర్వాత నేను స్టఫింగ్ కోసం అయితే ఇలా ఆనియన్, కొత్తిమీర కట్ చేశానండి. నిమ్మకాయ వేసుకోవాలి కదా, చాలా బాగుంటుందండి. మీ దగ్గర క్యారెట్ ఉన్నా కూడా తురిమి వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత ఒక కడాయి తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. ఇక్కడ ఎగ్స్ అన్ని మనం తుప్పు తీసుకోవాలన్నమాట. తీసేసి చూసారా, శనగపిండిలో వేసేయాలన్నమాట. స్పూన్తో అలా వేసేసి మొత్తం ఎగ్కి అంతా పట్టించాలండి శనగపిండి. తర్వాత మనం చేయి కాలుతుంది అనుకుంటే ఇలా స్పూన్తో వేసుకోండి, ఈజీ అయిపోతుంది. చూసారా, ఆ విధంగా మందంగా వేసుకుంటే ఎగ్కి పిండి అనేది బాగా పట్టుకుంటుంది అనమాట. చూసారా, ఆ విధంగా వేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ అండి. స్నాక్స్ పిల్లలు అడిగినప్పుడు ఇలా చేస్తే ఎగ్ హెల్తీయే కాబట్టి బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్గా ఈ ఎగ్ బజ్జీ బాగుంటుందండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి, చాలా సింపులే కదండి. ఒకసారి ట్రై చేయండి. చలికాలం వేడివేడిగా తినాలనిపిస్తే ఒకసారి ఇలా చేసుకోండి. ప్లీజ్ అండి, మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. చూసారా, బాగా కాల్చుకోవాలండి 2 సైడు. చూసారా ఎంత బాగా వచ్చాయో ఎగ్ బోండా అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఇవైతే నేను కట్ చేసి స్టఫ్ చేస్తానండి ఆనియన్స్. మీకు నచ్చకపోతే అలానే కూడా తినేయచ్చు. టమాటో కచప్ ఉంటుంది కదా, అందులో కూడా తినచ్చు. మా ఇంట్లో టమాటో కచప్ తినరండి, అందుకోసం నేను ఇలా మసాలా స్టఫ్ చేస్తున్నానండి. చూసారా, ఆ విధంగా ఎగ్ కట్ చేసి అందులో ఆనియన్, తర్వాత కొత్తిమీర వేసుకొని, ఇంకా ఇక్కడ నేను మర్చిపోయానండి, వీడియో చూపించలేదు, కొంచెం కారము ఉప్పు వేసుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్. అలా కొంచెం లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవాలన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, అదిరిపోయింది అనమాట టేస్ట్. పిల్లలు కూడా బాగా తింటారండి, పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా బాగా తింటారు. ఈవినింగ్ పూట టీ టైంలో స్నాక్ అయితే అదిరిపోతుందండి. చూసారా ఎంత బాగున్నాయో. నచ్చితే ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.